ప్రభుత్వం అధికారులు బెదిరింపులకు భయపడేది లేదని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషుబాబ్జీ పేర్కొన్నారు. ఇక అంగన్వాడీల సమ్మె 40వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని రాస్తారోకా నిర్వహించారు. 24 గంటలు రీలే నిరాహార దీక్షలు రెండో దఫ 3వ రోజుకు చేరుకుందని అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ సమస్యలు తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లు న్యాయమైన డిమాండ్లపై సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వీరి సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ఈ రోజు విధులు జాయిన్ కాకపోతే ఉద్యోగుల నుంచి తొలగిస్తామని ఐసీడీఎస్ అధికారుల నుంచి మెసేజ్లు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఇటువంటి వాటికి భయపడేది లేదని, తమ డిమాండ్లు పరిష్కరించిన వెంటనే సమ్మె విరమిస్తామని స్పష్టం చేశారు. ఇక కార్యక్రమంలో రాజ్ కుమార్, టి వరలక్ష్మి, చామంతి, విజయ, సరోజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోనూ రాస్తారోకో చేస్తున్నాం. అంగన్వాడీలు సమ్మె ప్రారంభించి నేటికి 40 రోజులు అయింది. ఈ రోజు వరకు కూడా ఈ సమ్మెను పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా కొన్ని చోట్ల చర్యలకు పాల్పడుతుంది, కొన్ని చోట్ల కార్మికులను చెప్పి బెదిరిస్తోంది. వీటికి నిరసనగా ఏంటంటే ఈ రాస్తారోకో చేస్తాం. గవర్నమెంట్ ఏ నిర్బంధ చర్యలు ప్రయోగించినా లెక్క చేసేది లేదని చెప్పి తెలియజేస్తున్నాం.